జనజ్వాల న్యూస్ యూట్యూబ్ ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తాజా వార్తలను చూడండి. జనజ్వాల న్యూస్. నగరంలో సంక్రాంతి సందడి ముందుగానే మొదలైంది. ఎంపీ కేశినేని శివనాథ్, చిన్ని. 2025 జనవరి 11 శనివారం సాయంత్రం సితార గ్రౌండ్స్లో కాశ్మీర్ జకన్య ఎక్స్పో 2025 ఎగ్జిబిషన్ను ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్, చిన్ని. విజయవాడ నగరంలో సంక్రాంతి సందడి ముందుగానే మొదలైంది. నగరవాసులకి మానసిక ఉల్లాసం కలిగించే ఎగ్జిబిషన్ సంక్రాంతి సమయంలో నిర్వహించటం మరింత సందడి తెచ్చిందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం విద్యాధరపురం ఆర్టీసీ డిపో ప్రక్కన సితార గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన కాశ్మీర్ జకన్య ఎక్స్పో 2025 ఎగ్జిబిషన్ను అత్యంత వైభవంగా ప్రారంభించారు. అందరికీ నమస్కారం. విజయవాడ నగరంలో మా చిన్నప్పటి నుంచి సర్కస్ అయినా ఎగ్జిబిషన్ అయినటువంటి ఎన్నో కార్యక్రమాలు పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో చాలా బ్రహ్మాండంగా జరిగాయి. మన గౌరవ డాక్టర్ అంబేద్కర్ గారి స్మృతివనం అక్కడి నుంచి ప్రారంభించినాక మనకి స్థలాలు కరువైనవి. అటువంటి సమయంలో ఇక్కడ ఈ గ్రౌండ్లో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొన్న కూడా మనం చూసాం, డోండి రాకేష్ విగ్రహం ఇక్కడ పెట్టడం జరిగింది. అంతేకాకుండా పలు దేవాలయాల నుంచి తీసుకొచ్చిన ఉత్సవ విగ్రహాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంక్రాంతి కానుకగా రామిరెడ్డి గారు వారి మిత్రులు అందరూ కలిసి ఇక్కడ కాశ్మీర్ జలకన్య అనే ఒక చక్కటి కాశ్మీర్ ప్రాంతంలో ఏ విధంగా వాతావరణం ఉంటుందో, కానీ వారు కాశ్మీర్ అని పెట్టారు, కానీ నేను అనేది ఆర్కిటికా ఉన్న చోట ఎక్కడైతే పెంగ్విన్లు ఉన్నాయో అటువంటి వాతావరణాన్ని సృష్టించి విజయవాడ నగర వాసులకి సంక్రాంతి కానుక ఈ ఎగ్జిబిషన్ తెచ్చినందుకు నిర్వాహకులకు ముందుగా థ్యాంక్స్ చెప్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 44వ డివిజన్ లో స్టేడియం గ్రౌండ్ లో మన పార్లమెంట్ సభ్యులైన కేశినేని చిన్ని గారి ఆధ్వర్యంలో ఈరోజు కాశ్మీర్ జలకన్య అనే ఒక మంచి ఎగ్జిబిషన్ ఈరోజు రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం జరిగింది. అంతేకాకుండా సంక్రాంతి కానుకగా ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించి మనందరికీ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనకు అందించినటువంటి రామిరెడ్డి గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, ముందుగా మా నాగుల మీరా గారికి, ఇక్కడ వచ్చిన తోటి కార్పొరేట్లందరికీ, మరీ ముఖ్యంగా ఇక్కడ మీ విజయవాడ నగర ప్రజలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మా కేశినేని చిన్ని గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం సార్. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. మా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారి ఆకాంక్ష పాతపట్నాన్ని కొత్తపట్నం చేయాలనే ఒక కళ ఉంది. సుజనాథ్ చౌదరి గారితో కలిసి ఈరోజు ఎగ్జిబిషన్ చూస్తుంటే గతంలో ఎప్పుడు లేని విధంగా పశ్చిమ నియోజకవర్గంలో ఎంత అద్భుతమైనటువంటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినటువంటి వారందరికీ, దానికి సహకరించినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు చిన్ని గారికి మా పశ్చిమ నియోజకవర్గం తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే ప్లేస్లో ఒక అద్భుతమైనటువంటి స్టేడియాన్ని నిర్మాణం చేయాలనేటువంటి ఆకాంక్షతో ఉన్నారు. ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గం అంటే విజయవాడ నగరం మొదలైంది ఇక్కడి నుంచి, కానీ అభివృద్ధికి నోసుకునేటువంటి నేపథ్యం. కానీ ఈ పశ్చిమ నియోజకవర్గం ఎంతో కొంత అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి పుణ్యం వల్లనే. పుష్కరాలలో కానివ్వండి, ఇతరత్ర ఈ నియోజకవర్గంలో రోడ్లు కానీ అనేక రకమైనటువంటి మౌలిక సదుపాయాలను, డ్రైన్స్ కానీ ఇవన్నీ సమకూర్చింది తెలుగుదేశం ప్రభుత్వం.
అభివృద్ధికి పేటెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం. ఇవాళ మన అదృష్టం కొద్దీ ఒక ఉత్సాహవంతమైనటువంటి, ఒక తపన కలిగినటువంటి, ఏదైతే ప్రజలు అవకాశం ఇచ్చారో